శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ జరగనున్న చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు నిర్వహించారు. పుష్కరిణి ప్రాంతంలోని నలువైపులా జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు తిరిగి వెలుపలకు వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులకు చక్ర తాల్వార్కు స్నపన తిరుమంజనం చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియాలు ఉంటాయని, భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చేశారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాలని, భక్తులు సంయమనం పాటించి టీటీడీకి సహకరించాలని అన్నారు. టీటీడీ సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీలోని భక్తులు దశల వారీగా పుష్కరిణిలోకి ప్రవేశించాలని కోరారు. చక్రస్నానం సందర్భంగా 1000 నుంచి పోలీసులు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ తదితర విభాగాల నుంచి 140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ. రేపు స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి చక్ర స్నానం, ఏదైతే వేలాది మంది భక్తులు చక్ర స్నానం కోసం రాబోతున్నారో వాళ్ళ కోసము ప్రణాళిక ప్రకారము ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ సీనియర్ అధికారులు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా సివిఎస్ఓ, చీఫ్ ఇంజనీరు అందరం కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఎస్పీ గారి ఆధ్వర్యంలో మైక్రో ప్లానింగ్ చేయడం జరిగింది. అన్నీ దాదాపు 4 వీధులు కలుపుకుంటే 6 ఎంట్రీ పాయింట్స్, 12 ఎగ్జిట్ పాయింట్స్ ఇవన్నీ కూడా గుర్తించుకోవడం జరిగింది. ఒక 1000 మంది పోలీస్ సిబ్బంది రేపు ప్రత్యేకంగా ఈ పుష్కరిణి డ్యూటీ మీద ఉంటారు. అది కాకుండా సివిఎస్ఓ గారి ధరలో పనిచేస్తున్నటువంటి 1300 మంది సిబ్బంది కూడా ఈ క్యూ లైన్ మేనేజ్మెంటు, ఈ భక్తులు అంతా కూడా ఈ ఎగ్జిట్ ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలనే ఉద్దేశంతో డ్యూటీ మీద ఉంటారు. ఎన్డీఆర్ఎఫ్ టీము ఒక 30 మంది, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్, అదనపుగా మనం పెట్టుకుంటే స్పెషల్ స్విమ్మర్సు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 130-140 మంది సేవలు అందిస్తారు. ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా స్వామివారి పుష్కరిణిలో ఇబ్బంది లేకుండా స్నానం చేయగలగాలి. భక్తులతో కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ఎర్లీగా వచ్చి ఇబ్బంది పడకుండా, అంటే కొంతమంది దీనికి కూడా ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలోనే స్నానం చేస్తే బాగుంటుంది అనేది ఆ తాయప్రతంతో వాళ్ళు ముందుకి వచ్చి కొంచెం హడావిడి చేస్తూ ఉంటారు. అట్లా చేయకుండా పోలీస్ డిపార్ట్మెంటు, టీటీడీ అధికారులు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుగా వాళ్ళని బయట ఉన్నటువంటి గ్యాలరీస్లో ఎక్కడెక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడి నుంచి భక్తులు వస్తారు, ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పరిశీలించి ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ గ్యాలరీస్లో కూడా ఎక్కడెక్కడ భక్తులు ఉంటారు, ఉదయం నుంచి వాళ్ళని ఆ గ్యాలరీస్లో కూడా కూర్చోపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ దాదాపు 5:30 ఆ ప్రాంతంలో వాళ్ళు ఈ పుష్కరిణి చుట్టూ ఉన్నటువంటి స్టెప్స్ మీద కూడా తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం కలిపి ఒక్కసారి మన కెపాసిటీ చూసుకున్నట్లయితే దాదాపు 9400 వరకు మన కెపాసిటీ, పుష్కరిణిలో స్నానం చేసేటువంటి కెపాసిటీ. సో ఇటువంటి యావరేజ్గా మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే కంప్లీట్గా 3 రౌండ్స్ సాధారణంగానే ఉంటాయి. ఆ 3 రౌండ్స్ తర్వాత వస్తున్నటువంటి భక్తులు స్నానం చేసుకుని బయటికి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇప్పటికే ఒక నెల క్రితమే పుష్కరిణిలో ఉన్నటువంటి వాటర్ ఇవంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఎవాక్యువేట్ చేసి ఫ్రెష్ వాటర్తో కూడా నింపుకోవడం జరిగింది. రేపు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు దీనికి కావాల్సినటువంటి క్లోరినేషన్ చేసుకొని ఆ కావాల్సినటువంటి, అంటే ఎక్కడ కూడా ఎవరికి ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా గైడ్లైన్స్ ప్రకారం క్లీన్లీనెస్ ఇవంతా కూడా మెయింటైన్ చేయబోతున్నారు. అదేవిధంగా భక్తుల కోసం చేంజింగ్ రూమ్స్,
ఇప్పుడు పర్మనెంట్గా ఉన్నటువంటి చేంజింగ్ రూమ్సే కాకుండా కొన్ని అదనపు చేంజింగ్ రూమ్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ఎవరికి కూడా రేపు పుష్కరిణి స్నానం చేసే ఇబ్బంది ఉండదు. ఎప్పటికెప్పుడు భక్తులు అందరూ కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి సలహా సూచనలు పాటిస్తూ ఇబ్బంది లేకుండా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓం నమో వెంకటేశ్వర. SBT స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, క్రీడల్లో గాయాలకు చికిత్స, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు. SBT స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్, శ్రీహరినగర్, ఆపోజిట్ TDP ఆఫీస్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.